నమస్తే అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. నేను బాగానే ఉన్నాను. సో, ఈరోజు కొంచెం వాయిస్‌లో డిఫరెన్స్ అనిపియచ్చు. ఎందుకంటే నేను మార్నింగ్ 3:00కే లేసాననమాట. సో, ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి గదండీ! అందుకే అనమాట. సో, ఇదొచ్చేసి నిన్న బట్టలన్నీ ఉతికి ఆరేసానండి. ఇది చెద్దరనమాట. మా బాబు బెడ్ చెద్దరు ఉతికేసాను. సో, ఇలా మడతపెట్టి లోపల పెడుతున్నాను. ఈరోజు నా వ్లాగ్‌లో ఏం చెప్పనండి. ఎందుకంటే నేను నిన్న చేసుకున్నయన్ని కార్యక్రమాలు ఏమేమి చేసుకున్నానో అవన్నీ చూపిస్తానండి. సో, 3 గంటలకు లేసిన తర్వాత ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్తానండి. నాకు మళ్ళీ ఈరోజు మార్నింగ్ చూపించినందుకు థ్యాంక్ యూ అని. అంటే ఇవాళ రేపు ఇలా అయిపోయాయి రోజులంటే నిన్న ఏం జరుగుతుందో తెలియదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. సో, మనిషి ఉంటేనే చనిపోతున్నారనమాట. సో, దేవుడికి ఎవ్రీ టైం థ్యాంక్స్ చెప్తానండి. పడుకునే ముందు, లేసిన తర్వాత నాకు ఇంకో ఫ్రెష్ మార్నింగ్ చూయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని. సో, ఇలా ఇక్కడొచ్చేసి నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న నైట్ బాగా అంటే బాగా టయర్డ్ అయిపోయానండి. నిన్న ఒక ఫైల్ దొరకలేదు ఆఫీస్‌లో. ఇంక అది వెతికే వరకి నా కాళ్ళన్నీ స్వెల్లింగ్ వచ్చేసాయి. ఎట్లా అంటే నేను నిల్చోలేకపోతున్నాను అన్నట్టుగా కనిపించిందనమాట. సో, ఇది ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఈ బట్టలన్నీ నేను లోపల ఆరబెడతానండి. నైట్ మొత్తం కొంచెం వర్షం పడింది కదా! సో, ఇలా ఎందుకు ఆరబెట్టాలని మీరు అనుకోవచ్చు. అంత చలి లేదు కదా అని. ఎందుకంటే మా అమ్మ చెప్పేదండి. చిన్నపిల్లల బట్టలైనా, మన బట్టలైనా నైట్ పూట బాల్కనీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి ఆరబెట్టకూడదు. ఎందుకంటే నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి పిల్లల బట్టల మీద తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళు రోగాలు గానీ వాళ్ళకేమన్నా రావచ్చని. సో, ఇలా మీరు అనుకుంటున్నారేమో ఏం చేస్తున్నాను బయట ఇది నీళ్లు చల్లుతున్నానండి. ఎందుకంటే ఫస్ట్ లేవంగానే గడప మీద కొన్ని నీళ్ళు చల్లాలి అని మా అమ్మ చెప్పేది. సో, మీరు అడుగుతుండొచ్చు ఎందుకు డోర్ ఓపెన్ పెడుతున్నారని. ఎందుకంటే మా ఎదురుగానే ఒక ఇల్లు ఉందండి. ఆవిడ లోపల నుంచి కెమెరా పెట్టించుకుంది అనమాట. సో, లోపల నుంచి అన్నీ చూస్తూ ఉంటది. సో, ఎందుకులే అని కొంచెం ఉంటాయి కదండీ! మీకు కూడా తెలుసు కొలీగ్స్ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో, ఇలా ఓపెన్ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇక్కడ అన్నీ బట్టలు ఆరిపోయినాయండి. సో, ఇవన్నీ నేను నా బట్టలు సెపరేట్, మళ్ళీ మా బాబువి సెపరేట్ పెడుతున్నాను. ఇంకా ఆయనయి మడత పెట్టుకోమని చెప్తానండి. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. ఉన్నా గానీ ఆయనకే మడత పెట్టమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదండీ! వాళ్ళకి కూడా పనులు చెప్తూనే ఉండాలనమాట. సో, ఇక్కడ నేను బాబుకి కంపల్సరీ పనులు చెప్తాను. కొంచెం కూడా ఖాళీగా కూర్చొనివ్వడు. సో, అంతా నేను బట్టలైతే మడత పెట్టలేను అనుకుంటాను. ఎందుకంటే నాకు టైం అయిపోతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాతనే కొంచెం మడత పెడతాను. సో, ఇలా ఇక్కడ ఈయన పడుకుంటే లేపుతున్నాను. నైట్ మొత్తం చదివి 1:00కి పడుకున్నాడు. అయినా నేను మార్నింగ్ 6:00 అలా లేపాననమాట. ఎందుకంటే లేపకపోతే వాళ్ళు మళ్ళీ అలానే పడుకుంటారు. సో, ఇలా లేవంగానే చేతులు చూసి దండం పెట్టుకోవాలి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తున్నాను. సరే అని చెప్పాడండి. సో, ఇలా నేను అన్ని బాటిల్స్ నింపి పెట్టేస్తాననమాట ఫ్రిడ్జ్‌లో. ఇది మా ఇద్దరికి తాగడానికి నీళ్ళు. ఈరోజు నేను ఉసిరికాయ జ్యూస్ చేయడం లేదండి. ఎందుకంటే ఈరోజు నాకు చాలా పని ఉందనమాట. మా బాబు ఏమన్నాడంటే ఫిష్ వండుతావా, చికెన్ వండుతావా, లేకపోతే మటన్ వండుతావా మమ్మీ అని చెప్పాడు. ఎందుకంటే నేను కిందటి వీడియోస్‌లో చెప్పాను కదండీ! సండే రోజు మేము నాన్ వెజ్ తినట్లేదు అని. మేము అంటే మా బాబు. నేను వెజ్జే తింటానండి. నాన్ వెజ్ తినను. తినకపోయినా మా బాబు గురించి వండి పెడతాననమాట. సో, ఇలా అంటే నేనన్నా ముద్దు పెట్ట ఈరోజు మిరగం కదా ఫిష్ తినాలి అనేది. అమ్మమ్మ ఎప్పుడైనా మేము మిరగం రోజు ఫిష్ తినేవాళ్ళము. అంటే నేను మ్యారేజ్ బిఫోర్ బాగా నాన్ వెజ్ తినేదాన్నండి. నేను నాన్ వెజ్ అంటే మ్యారేజ్ తర్వాత ఎందుకు మానేసానో వచ్చే వీడియోస్‌లో చెప్తాను. సో, అయితే నేను చెప్పాను ఈరోజు మిరగం కదా మిరగం రోజు ఎట్లయినా ఫిష్ తినాల్సిందే. ఎందుకంటే అమ్మమ్మ అనేది అంటే ఎందుకు తింటారంటే అండి ఇది హైదరాబాద్‌లో మిరగం అని జరుగుతదండి. ఎవ్రీ ఇయర్ జూన్‌లోనే 7th ఆర్ 8th ఉంటదనమాట. ఒకరోజు ముందు వెనకాల జరుగుతూనే ఉంటది. సో, అలా మేము ఉండేది ఓల్డ్ సిటీనే కదండీ! చాలా రష్ ఉంటుండే అప్పుడు రోజుల్లో. ఇప్పుడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పెడుతున్నారు. 2 డేస్ ఉంటదండి. ఆ రోజు కంపల్సరీ ఫిష్ తినాలని చెప్తారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు వచ్చేది చలికాలం కదండీ!
అంటే ఇంకోటేంటంటే తింటే ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచిదనమాట. ఇంకా ఆస్తమా పేషెంట్ లేరు ఎవరు అనేవాళ్ళు కంపల్సరీ ఫిష్ తినాలి. అంటే మనకు ఆస్తమా రావాలన్నా లేకపోతే ఇప్పుడు చలికాలంలో కొన్ని రోగాలొస్తాయి గదండీ! చలి, జ్వరాలు అలాంటివి రావు అని మా అమ్మ చెప్పేదనమాట. సో, అలా ఇక్కడ నేను చేస్తున్నానండి చేపల పులుసు. మళ్ళీ ఇంకో చేప టర్క్‌వెల్ చేప ఉంది. అది లిషెస్ నుంచి నిన్ననే తెప్పించుకున్నాననమాట. అది తెప్పించుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా మార్నింగ్ లేవంగానే ఈ 2 వండుతున్నాననమాట. సో, ఇలా వండిన తర్వాత చేప పులుసులో ఇవన్నీ నేను చూపిస్తున్నాను చూడండి ఏమేమి ఏస్తున్నానో. అవి మా అమ్మ ఇట్లానే వండేదండి. అలాంటివి ఏస్తున్నాననమాట. ఇదొచ్చేసి దీంట్లో అన్ని పప్పులు గూడా ఉన్నాయి కాబట్టి పప్పులు వేయకూడదని అలా జీలకర్ర వేసానండి. సో, వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలేసి కొంచెం అలా ఫ్రై చేస్తున్నాననమాట. ఇంకా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి ఏదైతే మనం టర్క్వెల్ ఫిష్ అని చెప్పాను గదండీ! దీనికి నేను ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, ఇంకా కొంచెం ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె ఇదంతా వేసి ఒక మ్యారినేట్ కావడానికి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానండి. ఫ్రిడ్జ్‌లో కూడా కావాలంటే పెట్టొచ్చు. సో, ఇక్కడ ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయినాయి. టమాటాలు వేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ ఏసేస్తానండి. లాస్ట్‌లో చింతపండు ఏస్తాననమాట. సో, ఇలా ఏసిన తర్వాత కొంచెం అంటే మనం ఎక్కువ ఉడికియొద్దండి చేపలకి. ఎందుకంటే అది సీ ఫుడ్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సో, ఇలా చేపలు ఏసే ముందైతే చాలామంది ఫ్రై చేసుకుంటారు. నేను ఫ్రై చేయలేదండి. మా అమ్మ ఫ్రై చేయొద్దని చెప్పేది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఫిష్‌లో కాబట్టి ఇలా సింపుల్‌గా మనము ఇలా ఏమంటారు చింతపండు ఏసిన తర్వాత ఇలా అన్ని ఫిషెస్ ఇలా పెట్టేదండి. మా అమ్మ స్టైల్‌లోనే వండుతున్నాననమాట. సో, తను ఎలా వండేదో అలానే వండుతున్నా. ఈయనకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టమండి మా బాబుకి. అంటే ఫిష్ ఎక్కువ తినడనమాట. ఎక్కువ ఇష్టపడడు. ఇంక నేనే అంటాను తినాలి బెట్ట నాన్ వెజ్ చికెన్, మటన్ కంటే ఫిష్ చాలా మంచిదని చెప్తే అప్పుడు బలవంతంగా సరేలే మమ్మీ అని చెప్పాడు. కానీ ఇంక నిన్న చూసేవరకి బాగానే తినేసిండండి. ఆ ఫ్రై ఐటెమ్స్ అంటే చాలా ఇష్టమండి. ఇలా పులుసు చేయమంటే నేనే సరే పులుసు చేస్తాను బేటా అని చెప్పాను. 1 కేజీ తెప్పించాను. సో, ఇలా 1 కేజీ తెప్పియడం వల్ల కొన్ని మిగిలినాయనమాట. సో, ఒక్కడే తినలేడు గదండీ అన్నీ. ఆయననే అన్నాడు, "మమ్మీ అన్నీ వండకు. నేను తినలేను. కొన్నే వండు. తర్వాత మళ్ళీ ట్యూస్‌డే మనం ఎట్లాగో తిన్నాము గదా! అంటే నేను తినను గదా! వెడ్నెస్‌డే నాకు ఫ్రై చేసి ఇవ్వు మమ్మీ పులుసు వద్దు" అని చెప్పిండు. సరే అని చెప్పి ఇలా పులుసు చేశాను. కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఇంగా అది వెడ్నెస్‌డే ఆయనకు పప్పుతో పాటు గానీ ఏదైనా అప్పుడు నా టైంని బట్టి, మూడ్‌ని బట్టి అంటే నేను ఎలా ఉంటానో తెలియదు గదండీ! ఒక్కొక్కసారి చాలా టయర్డ్ అయిపోతాననమాట. సో, దాన్ని బట్టి పప్పు చేయాలా, పచ్చి పులుసు చేయాలా అనే బట్టి దాంతోటి అలా ఫ్రై చేసేస్తాననమాట. సో, ఇక్కడొచ్చేసి ఆ టర్కిల్ ఫిష్ ఉంది గదండీ! అది ఫ్రై చేస్తున్నాననమాట. కొన్ని వచ్చినాయండి పీసెస్. ఎక్కువ తెప్పియలేదు. ఒక 5, 6 తెప్పించాననమాట. వెరైటీగా ఉంటుంది గదా! సేమ్ అదే ఫిష్ మళ్ళీ ఫ్రై చేసేస్తే బాగుండదని. సో, ఇక్కడ మీరు అడుగుతుండొచ్చు ఇది కరివేపాకు కాదు గదండీ! కరివేపాకు అయితే కాదండి నిజమే. మునగాకు ఆకులు ఉంటాయి కదా! అది వేశాననమాట. ఏదో విధంగా మన కడుపులో పోవాలి గదా! అలా నాకు టైంకి కరివేపాకు దొరకలేదు కాదు లేదు అనమాట అయిపోయింది. సో, ఇలా మునగాకు ఆకు చల్లుతున్నాను. దానివల్ల కూడా బాగానే టేస్ట్ వస్తుంది. సో, ఇలా నేను సెపరేట్‌గా ఒక బౌల్‌లో తీసి అంటే నాకేంటంటే అండి వండిన తర్వాత కొంచెము నా ముందు తింటే మా బాబు ఒక తృప్తి అనిపిస్తుంది. నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ చేసింది నేను వీడియో తీయలేదు. సో, ఇలా ఫ్రై ఐటెమ్స్ ఒక ప్లేట్‌లో వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ పెట్టిస్తే ఆయన తింటాడండి. చూడండి నోట్లో అంత వాటర్ వస్తుంది. అసలు ఆకలికైతే ఆగలేడండి. మీరేమైనా చెప్పండి. ఆయనకి టైంకి ఫుడ్ కావాలి. నాన్ వెజ్ ఎక్కువ కావాలనమాట. ఇష్టపడి తింటాడు. బాగా ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట నాన్ వెజ్. సో, ఇది వీడియో అండి ఈరోజుది. ఒకవేళ మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చే వీడియోస్‌లో నేను చూపిస్తానండి. అంటే నేను నా స్టోరీస్, డైరీస్ అవన్నీ చెప్తున్నాను కదా! ఈరోజు అంత మూడ్ లేదు కాబట్టి చెప్పలేదండి. సో, ఇలా మేము బయట నుంచి వాటర్ తెచ్చుకుంటాము. సో, చూడండి ఎలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ రావండి వాటర్. సో, ఇవి తాగే నీళ్ళండి. బయట నుంచి కొనుక్కుంటామనమాట. 2 డేస్‌కి ఒకసారి కొన్ని తెచ్చుకుంటాము. సో, ఆఫీస్‌కి బయలుదేరే ముందు చిన్న వీడియోస్ తీశానండి. ఎలా ఉంది సారీ చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.